హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. టమాటో ఎండి చేపల కర్రీ ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మెత్తళ్ళు 200 గ్రామ్స్, టమాటోస్ 2-3 సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి 3 సన్నగా తరిగినవి, నూనె 2 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి. నెత్తళ్ళు ముందు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈలోపు మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్స్ ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తల్ని దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకొని వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని దించుకోవాలి. మనకు కావాల్సిన టమాటో ఎండు చేపల కర్రీస్ రెడీ. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.